మనతో ఉన్నారు మార్కండేయులు గారు. జై జవాన్ జై కిసాన్ అంటారు కదా, అలాగా మన దేశానికి బార్డర్లో మన సైన్యం ఎలాగో మన దేశానికి తిండి పెట్టే రైతు కూడా అలానే. సో అటువంటి రైతు ఈరోజు మన దగ్గరికి వచ్చారు. ఆయనకి ఏంటంటే 61 సంవత్సరాలు. ఆయనకి స్పైనల్ కార్డ్లో ఇష్యూ వల్ల 2 కాళ్ళు కూడా లాగుతున్నాయి అన్నమాట. ఆయన ఏంటంటే దాదాపు ఆయన చిన్నతనం నుంచి కూడా వ్యవసాయమే చేస్తున్నారు. ఆయనకి ఈ మధ్యన ఏంటంటే స్పైనల్ కార్డ్లో డిస్క్లు కొంచెం బల్జింగ్ అవ్వడం వలన లుంబార్ స్పైన్లో L3 L4 L4 L5 L5S1 ఈ 3 డిస్కుల దగ్గర స్పైనల్ కెనాల్ డైమెన్షన్ అనేది నేరో అయిపోయింది. అందువల్ల ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు. మేజర్గా ఏంటంటే ఆయన పొలంకి వెళ్ళినప్పుడు కానీ ట్రాక్టర్ తీసినప్పుడు కానీ కాళ్ళు లాగుతున్నాయండి. 2 కాళ్ళు ఏమైందంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇందులో L3 L4 L5 ఈ డిస్కుల దగ్గర ఈ స్పైనస్ ప్రాసెస్ దగ్గర ఉన్న డిస్కులు కంప్రెస్ అయ్యి ఇలా కాళ్ళకి వెళ్ళే నర్వస్ని కంప్రెస్ చేస్తున్నాయి. అందువల్ల ఏంటంటే ఆయనకి కాళ్ళు ఇక్కడ జిమ్ లాగడం లేదా కంటిన్యూస్గా తిమ్మిరి ఉండడం ఇలాంటి ఇబ్బందితో మన దగ్గరికి వచ్చారు. సో అయితే ఆయనకి ఎలా ఉండేదో చెప్పండి సార్, మీకు ఎలా ఉండేది? నాకు 4 నెలల క్రితం అంటే నేను ట్రాక్టర్ తీసుకుని చేలో దుక్కుతుంటూ ఉంటే ఆ మిషన్ కోసినటువంటి కోత కోసే మిషన్ పడ్డటువంటి గాళ్ళలోని నేను దున్నేటప్పుడు అండి ఒకసారిగా 2 టైర్లు బ్యాక్ టైర్లు 2 టైర్లు ఆ గాడిలో పట్టడం వల్ల నాకు ఎన్నో కుదుపు తగిలినట్టుగా అయ్యండి. అప్పటి నుంచి సన్నగా స్టార్ట్ అయ్యిందండి. ఇది 4 నెలల నుంచి నేను ఈ విధంగా బాధపడుతున్నాను. ఎక్కువసేపు కూర్చున్నా లేచి నడవాలంటే 4 అడుగులు వేయాలంటే ఇబ్బంది అనిపించిందండి. నడుము బాగా లాగేది. ఈ డిస్క్ బల్జెస్ అవ్వడం వల్ల కాళ్ళు ఆగుతున్నాయి కాబట్టి మన దగ్గర ఏంటంటే ఎటువంటి మెడిసిన్ లేకుండా థెరపీ టెక్నిక్స్ ద్వారా మల్టిపుల్ టెక్నిక్స్ ద్వారా ఏదైతే ఈ డిస్క్స్ కంప్రెస్ అయిపోయినాయో ఆ కంప్రెషన్ రిలీజ్ అయ్యేలా డిఫరెంట్ ఫిజికల్ థెరపీస్ ద్వారా మనం చేస్తాం అన్నమాట. సో అయితే ఆయనకి ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం.